దేవునికి స్తోత్రం. మరోసారి వందనాలు. హల్లెలూయా. మరోసారి వందనాలు. ఎందుకు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి దేవుని ఆశీర్వాదమును మనము పొందేవారిగా ఉందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ దేవ, నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మమ్మలను జ్ఞాపకము చేసుకోండి దేవా. ఇప్పుడు దాకా కూడా నీ మా మధ్యలో ఉండి, మాతో ఉండి, మాలో ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంతగా నువ్వు జరిపించినందుకే నీకు స్తోత్రం ప్రభువా. దేవా, ఈ కార్యక్రమం అంతటిని కూడా జరగడానికి నువ్వు చూపించిన కృపను బట్టే నీకు స్తోత్రం ప్రభువా. పాటలు పాడడానికి కూడా నువ్వు ఇచ్చిన చక్కనైన స్వరాన్ని బట్టే నీకు స్తోత్రం ప్రభువా. ఆరాధనలో కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు బలపరిచినందుకే నీకు స్తోత్రం ప్రభువా. అలాగున కూడా ఇప్పుడు వాక్య భాగంలోకి నేను వెళ్ళబోచుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ ఏడంతల ఆత్మ చేత నింపి నీవే మాతో మాట్లాడండి దేవా. నీవే మాతో మాట్లాడి మమ్ములను బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి నేను ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. దానిని బట్టి మనము దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుదాం. హల్లెలూయా. యెషయా గ్రంథములో నుండి మనము వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము, ఇందులో ఉన్న పుస్తకాలు ఎన్ని అధ్యాయాలు? 66 అధ్యాయాలు యెషయా గ్రంథములో లిఖితమైనవి. పరిశుద్ధ గ్రంథం మొత్తంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నాన్న? 66 పుస్తకాలు. పరిశుద్ధ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా లిఖితమైనది 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క అధ్యాయముగా యెషయా గ్రంథము లిఖితమైంది. బైబిల్ మొత్తము 66 పుస్తకాలు అయితే యెషయా గ్రంథము 66 అధ్యాయాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇందులో ఉన్న కొన్ని రహస్యాలను 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఈ రోజులే కాదు, ఆ రోజు ఈ ప్రవక్త ఉన్నప్పుడే, యేసు ప్రభు ఉన్నప్పుడే వాళ్ళు అనేకమైన ఆ పరిస్థితులలో జీవించారు. అందుని బట్టి ఆ రోజు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు లిఖితం చేశాడు. దానిని బట్టి ఈ కాలములో, ఈ రోజులలో అదే మాటలను పరిశుద్ధాత్మ దేవుడు వివరణ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చివరి టైంలో అంటాడు కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను కనుక మీకోసము కొన్ని విషయాలను గుర్తు చేయటానికి ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మను మీ యొద్దకి పంపిస్తాను. ఏ విషయాలు జరిగినవో అవన్నీ నేను మరలా గుర్తు చేస్తాడు అని
యేసు ప్రభు పలికిన ఆ మాటలు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనకు ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని ఇప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్తగా మీరు స్పీడ్గా నేను తీసుకెళ్ళను అండి. వాక్యాలను అండర్లైన్ చేసుకొని రాసుకునే వాళ్ళు రాసుకోండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. కొద్దిగా మౌత్ తీసుకోమా. ఎవరైనా కానీ దయచేసి ఏమనుకోద్దు, మౌత్ తీసుకొని చదవండి. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా వినపడాలి. చెవి ఎగ్గి నా యొద్దకి రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు అంటూ ఉన్నాడు, మొదటిగా చూడండి, చెవి ఎగ్గండి, నా మాటలను ఆలకించండి. ఏమంటున్నాడన్నా? చెవి ఎగ్గి నా మాటలను ఆలకించండి. ఈరోజు ఖచ్చితంగా ఆలకించాలి. ఆలకించలేదనుకో మీకు చెవులు లేవు అని అర్థం. ఎందుకంటే చెవులు ఉన్నవాళ్ళు వింటారు, లేనివారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెవి ఎగ్గి నా మాటలను ఆలకించండి అని ఇక్కడ చెప్పి రెండో మాట అంటున్నాడు ఆయన, ఇదిగో నిత్య నిబంధన ఒకటి నేను చేయబోచున్నాను, మీతో ఒక నిబంధన నేను చేయబోచున్నాను. ఇంకా చేయలా. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? చేయబోచున్నాను అన్నాడు. 3వ మాటకి ఏమంటున్నాడు అక్కడ? దావీదునకు చూపించిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరికి చూపించే కృప అంటే అది దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మీకు చూపిస్తాను అన్నాడు. హల్లెలూయా. మీకు చూపించాలి అంటే ఆయన మరొక మాట అంటాడు. ఆయన ఆ నిబంధన చేయాలంటే 3 విషయాలు నేను మీ మధ్యలోకి తీసుకొస్తాను. ఎవరు ఇబ్బంది పడకూడదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాలను మీ మధ్యలోకి తీసుకొస్తాను. సరి చేసుకోండి, ఆశీర్వదింపబడండి. దావీదు పొందిన ఆ కృపను పొందుదాం. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన, నేను దావీదుకు చూపించిన కృప నేను మీకు చూపిస్తాను, మీకు ఇస్తాను. దావీదుకు ఎటువంటి కృప ఇచ్చాడు? స్టార్టింగ్ అతని జీవితం ఎటువంటిది ఏంటి? స్టార్టింగ్ దావీదు జీవితం ఎటువంటిది? స్థిరమైన ఇల్లు ఆయనకి లేదు, పండుకుంటానికి ఇల్లు లేదు, తినటానికి ఆహారము లేదు, కప్పుకుంటానికి వస్త్రాలు లేవు, ఎప్పుడు ఎవరు వస్తారో భోజనము పెడతారో తెలియదు, రాత్రి ఎక్కడ పండుకోవాలో తెలియదు, ఏంటి ఎక్కడ ఉండాలో తెలియదు ఆయనకి. అటువంటి భయంకరమైన జీవితంలో జీవిస్తూ ఉన్న దావీదు, అతనికి ఎక్కడ ఆ ప్లేస్లో నుంచి దేవుడు అతను ఎక్కడ తీసుకెళ్ళాడు? రాజు ఉన్న సింహాసనము మీద ఆయనను కూర్చుండబెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఒక మాట అన్నాడు మనను గురించి ఆయన బయలుపరచాడు. ఏంటంటే
దావీదుకు ఒక్కనికే కాదు రాజుగా నియమించినది, రాజులైన యాజక సమూహములై మీరు ఉన్నారు. హల్లెలూయా. ఎవరంట మనము? రాజులైన యాజక సమూహమై మనము ఉన్నాము. మనమేమన్నా విలువలేని వారము కాము. మనం ఏంటంటే ఏది పడేసేసినా పాత్ర లాంటి వాళ్ళము కాము. మనకు ఒక విలువ ఉంది సమాజములో, మనకు ఒక గొప్ప ధన్యత ఉంది మనకు సమాజములో, మనకు ఒక ఘనత ఉంది సమాజంలో మనకి. ఎందుకో తెలుసా? ఎవరు చూసినా మనకి వారి నోటికి వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్నారు. హల్లెలూయా. ఎవరిని అనుసరించేవాళ్ళం మనము? దేవుని అనుసరించేవాళ్ళము. చూసారా ఎంత గొప్ప ధన్యత. మరో మాట ఎంత తెలుసా? వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సమాజానికి మన మీద ఉన్న గౌరవము, సమాజానికి మన మీద ఉన్న విలువ ఎవరిచ్చారు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరిలాగా మనము కాము మనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన దావీదుకు చూపించిన కృప, హల్లెలూయా, ఎంత కృప అండి ఇది, ఎన్ని ఆశీర్వాదాలండి ఇది. ఎంత కృప దేవుడు మనకిచ్చాడంటే మనం వర్ణించలేము, మనము వర్ణించలేని అంత గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు ఈ కృప పొందడానికి ఆయన కొన్ని విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడండి ఆయన. హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలోనే ఇప్పుడు మనం చదివిన 55వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మ మోది తీసుకొని ఒకసారి చెప్పిన తాత. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇందులో 4 విషయాలు కనబడతాయండి. 4 విషయాలు ఇందులో కనబడుతున్నాయండి. చూడండి, మొదటి మాటకి ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనుల మార్గములను మీరు విడిచిపెట్టాలి. భక్తిహీనుల మార్గము, భక్తిహీనుల మార్గములను నీవు విడిచిపెట్టాలి. భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారు? దేవుని యందు విశ్వాసము ఉంచరండి. భక్తిహీనులు ఏమంటారో తెలుసా? అది సాధారణంగా జరిగే మాటలేనండి అంటారు. భక్తిహీనులు పలికే మాటలు ఏంటో తెలుసా? ఇంకోటి, ఇది దేవుడు ఇచ్చినది, అది ఖచ్చితంగా అలాగనే జరుగుద్ది అంటాడండి. కానీ మనకు దేవుడిచ్చిన ధన్యత ఎంత తెలుసా? చేతులు పైకెత్తామనుకోండి, ఆకాశము అక్కడే ఆగిపోద్ది. హల్లెలూయా. మనం చేతులు పైకెత్తితే ఎటువంటి శత్రువులైనా సరే, ఎన్ని రకాలైన యుద్ధము చేసినా సరే, ఎక్కడి యుద్ధాలు అక్కడే ఆగిపోయి మనకు విజయాన్ని
కలగ చేసిద్ది. హల్లెలూయా. ఈ 2 పనులు చేసిన వాళ్ళు ఎవరు? యెహోషువ చేతులెత్తి ఆయన వైపు చేతులెత్తే సూర్యచంద్రులే ఆగిపోయాయి. మోసే చేతులను పైకెత్తితే హల్లెలూయా ఆగాయా లేదా? మరి మనకెందుకు ఆగదు? మనకెందుకు ఆగదు ఏంటి? ఆగకుండా ఉండడానికి కారణం ఏంటంటే భక్తిహీనతలో ఉన్నారు. హల్లెలూయా. ఏ భక్తిహీనతలో ఉన్నారు? ఏం జరుగుద్దిలే అండి అది. ఎన్నిసార్లు ఉపవాసం ఉంటామండి, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామండి, అది జరగవలసిన అన్నీ జరుగుతాయి, జరగవలసిన అన్నీ జరుగుతాయి. కానీ మనకు అట్లా ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా నేను మిమ్ములను వేరు చేశానంటాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఏం చేశాడు దేవుడు? వేరు చేశాడు. మనం వేరుగా జీవిస్తూ ఉన్నవాడు. మనం అందరిలాగా మనం జీవించే వాళ్ళము కామనము. హల్లెలూయా. అందుకనే నీవు భక్తిహీనతలో మాత్రము నీవు ఉండకుండా దానిని నీవు విడిచిపెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు భక్తిహీనతను విడిచిపెట్టడానికి యేసు ప్రభు ఒక మాట అన్నాడండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 29వ వచనము. అమ్మా, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యములను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలంటే ఇప్పుడు గమనించండి, ఏం చేయాలి మనము? ఎవరికి ఇష్టమైన పనులు? మీరు ఎక్కడెక్కడ యవనస్తులను చూడండి. ఏంటి ఏం చేస్తారు వాళ్ళంటే, వారి దగ్గర సైకిల్ ఉందనుకోండి, ఏంటి డుబుక్కమని ఫెంటర్ని లేపుతాడు, వెళ్తూ ఉంటాడు. వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటాడు. మనకి తెలిసిన కొద్ది అనుభవం కలిగిన, అరే నాయనా జాగ్రత్తరా నాయనా, ప్రమాదం జరుగుద్దంటే నా ఇష్టం అంటాడు కదా, నా ఇష్టము అంటాడు. కొద్ది గట్టి గర్దిస్తే నా ఇష్టము అంటాడు ఆయన. ఎప్పుడైతే నీ ఇష్టంగా నీవు భూమి మీదికి రాలేదు నాయన. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా ఉండడానికి మనం భూమి మీదకి రాలా. మన ఇష్టానుసారంగా జీవించడానికి మనము ఏర్పరచబడలా. ఏంటి ఆయన చిత్తమును నెరవేర్చడానికి, ఆయన ఇష్టానుసారముగా జీవించడానికి, ఆయన ఇష్టానుసారంగా ఉండడానికి మనలను దేవుడు ఈ భూమి మీద పంపించి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ కొంతమంది భక్తిహీనతలో ఉండి నా ఇష్టము అని చెప్పేవారికి ఏంటి నేను మీకు ఇచ్చే మంచి భవిష్యత్, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చే మంచి భవిష్యత్. మొదటి పాయింట్ గమనించండి, రాసుకోండి. మొదటి పాయింట్ 2-3 విషయాలు చెప్తానన్నాను. మనం ఇప్పుడు ప్రభువు దేవుడు మనలను ఏ కృప చూపించాలన్నాడు? దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మనకు చూపిస్తున్న దేవుడు, అది మనకి ఇస్తానన్న దేవుడు. ఇప్పుడు అది పొందడానికి యేసు ప్రభు అన్నాడు, నేను నా ఇష్టాన్ని జరిపించడానికి రాలేదు. ఎవరిష్టంను? మరి తండ్రి ఇష్టాన్ని జరిపించడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఇష్టము ఇప్పుడు ఉందా లేదా అని మనం గమనిస్తే, ఇప్పుడు మనకు తండ్రికి ఇష్టము కాని విషయాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఏది ధ్యానించాలి మనం ఇప్పుడు?
తండ్రికి ఇష్టము కాని విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇదే అధ్యాయంలో మొదటి మాటగా మీరు గుర్తు వేసుకోక రాసుకోండి. ఇదే అధ్యాయములో ఈ 55వ అధ్యాయములో మొదటి వచనాన్ని చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి. రూకలు లేకపోయినను ఏమియో ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు దేవుడి కనుక మాట్లాడుతున్నాడు. రూకలు లేని వారు అంటే మీ దగ్గర ఏమీ లేని వారు. ఎటువంటి వారు? దావీదు తన స్టార్టింగ్ జీవితము ఉన్నదే అటువంటి జీవితము కలిగిన వారు. మీరు ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన్ని? నా యొద్దకి రండి. మీ దగ్గర నాకు ఇవ్వవలసినవి ఏమీయో లేకపోయినను, నాకు మీరు అర్పించే ఏమైనా లేకపోయినను, మీరు మొదట నా యొద్దకి రండి. వచ్చి ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అది ఇచ్చి మీ దగ్గర ఇవి నేను ఇచ్చానే, ఇవి లేనప్పుడు దేవుడు మనకి ఇచ్చాడే, వాటిని తీసుకొని వెళ్ళి, ఇక్కడ జాగ్రత్త ఆలోచించాలి. నేను ఇచ్చిన వాటిని మీరు తీసుకొని వెళ్ళి దానిని ఎక్కడ పెట్టకూడదు అనేది కింద అంటున్నాడు. చూడండి, చదవండి. ఇక్కడ ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చెదరు? సంతృష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు మీరు వ్యర్థపరిచెదరు? షాల్. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. స్టార్టింగ్లో ఏమో మన దగ్గర ఏమీ కూడా లేదు. లేనప్పుడు ఆయన మనకు ఇచ్చాడు. ఆయన మనకు ఇచ్చిన వాటిని తీసుకువెళ్ళి ఆహారము కాని వాటి కోసము, ఆహారము కాని వాటి కోసము ఈ ఆహారాన్ని మీరు తీసుకెళ్ళి ఎందుకు వ్యర్థము చేస్తూ ఉన్నారు? హల్లెలూయా. దీన్ని వివరణ మీకు ఇస్తాను. ఆహారము కానిది ఈ భూమి మీద ఖర్చు పెట్టుతుంది ఏది చెప్పండి? ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఈ మాటకి మీ ప్రశ్న మీద నుంచి రావాలి. మనకు భూమి మీద ఆహారము కాని వాటిది ఒకటి, రెండోది మన ఈ శరీరానికి సంతృష్టి కలగ చేయని వాటి ఏది చెప్పండి? ఇప్పుడు మీరు మీకు తెలుసు, నోరు ఇప్పండి. ఎందుకు తెలియదని? ఎందుకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మనకు అవసరం. దేవుడు నీ పక్షంగా ఉన్న ప్రణాళికను ఆయన బయలుపరిచాడు. దావీదుకు నేను ఏదైతే శాశ్వతమైన కృపనిస్తున్నానో అదే కృపని మీకు ఇవ్వబోచున్నాను.
అందుకనే 2 విషయాలు మీరు జాగ్రత్తగా ఆలకించండి అంటున్నాడు ఆయన. ఏంటి ఇక్కడ మీ శరీరానికి శక్తి కలగ చేయనిది ఏది ఉంది? ఏది? బైబిల్లో ఇది వాక్యము. ఏంటి ఏమైనా నేను సపరేట్గా నేను నా బైబిల్లో రాసుకోరాలా? ఇది మీ మేలు కోసం. ఇది మీరు ఒకవేళ గొప్ప ఉన్నత స్థానంలో వెళ్తే 1 లక్ష రూపాయలు నాకు అవసరంలా, మీరు మారితే చాలు, నా దేవునికి మహిమ వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా, అది చాలు. ఇక్కడ ఈ వాక్యాన్ని మీ జాగ్రత్త ఆలకించని, మీ శరీరానికి శక్తి అనుగ్రహించని ఐటమ్ ఏది? ఎందుకంటే నేనేమన్నా పుట్టుకలో నుంచి నేను ఇంత పరిశుద్ధంగా వచ్చిన వ్యక్తిని కాదు. నేను మీకంటే ఇంకా భయంకరమైన పాపాత్ముడను, మీకంటే ఇంకా భయంకరమైన పాపాత్ముడను. ఆయన దగ్గర ఒప్పుకోవాలా, ఆయన చేసిన మేలిది. ఏంటి ఆయన చేసిన మేలిది. అటువంటి పాపపు జీవితముల నుండి ఆయన రక్షించాడు. ఇదే వాక్యము నాకు 2వసారి ప్రత్యక్షమైంది. మొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక దైవజనుని ద్వారాగా ప్రవర్తించి పలికాడు. 2వసారి నేను బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఏం చదవాలో అర్థం కాని పరిస్థితులలో కూడా దేవుడు నాకు ఇచ్చిన ఈ మొదటి వాక్యం ఇది నాకు. హల్లెలూయా. 25 సంవత్సరాలు తర్వాత దేవుడు దీన్ని వివరణ చేయడానికి ఇప్పుడు ద్వారాలు ఇచ్చాడు దేవుడు దానికి. హల్లెలూయా. ఏంటి భయంకరమైన జీవితంలో జీవించడానికి ఉన్న ఆ పరిస్థితులను గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏంటి సంతృష్టి కలగ చేయని ఐటమ్ ఏదంటే డైరెక్ట్ చెప్తా, మీకు మందు ఒకటే. దాని వలన మీకు ఏమైనా ఉపయోగం ఉందా? మీ బాడీకి ఏమైనా శక్తి వస్తుందా? ఆరోగ్యంగానే ఉంటారా? ఏంటి నేను ఒకరోజు నాకు ఒకటి గుర్తు, మా ఇల్లు మెయిన్ రోడ్ మీదే, హైవే రోడ్ ఇది. ఒకరోజు ఫుల్గా తాగి వచ్చి ఇంటి అంతే ఎదురే ఇంట్లోకి వెళ్ళక రోడ్డు మీద నేను నడుచుకుంటూ వచ్చి అడ్డం పడిపోయాను. టైం నైట్ 11 అయింది. ఏంటి 11 అయింది టైము. అప్పుడు ఒక లారీ ఆయన ఏంటి నైట్ పూట రోడ్డు మీద పడి ఉన్నాను. ఆయన వచ్చి దగ్గరకు వచ్చి ఆపి ఏంటి చూశాడు. ఆయన చూడడం వల్ల ఈరోజు ఈ సాక్ష్యం పంచుకున్నాను. ఆయన చూడకపోతే అయిపోయేది, ఫ్రీ టికెట్ వచ్చేది. హల్లెలూయా. అయితే ఆయన బండి ఆపి ఒక్క మాట చెప్పాడు, నన్ను నువ్వు చావాలనుకుంటే ఏంటి ఇలాంటి లారీ కింద పడ్డావనుకో ఏంది నీవు పోయేవాడు ఎలాగినా పోతావు, కానీ 6 నెలలు జైలు శిక్ష నేను అనుభవించాలా, నా పిల్లలు రోడ్డు మీద పడతారు, సత్యవాడు సావు రాదురా అన్నాడు ఆయన. హల్లెలూయా. అది నాకు గుర్తుండిపోయింది. నాకు ఎంత ప్రాణ అపాయానికి తీసుకొచ్చిందో ఒకసారి గమనించండి. డబ్బులు వేస్ట్, ఏంటి డబ్బులు వేస్ట్. త్రాగిన తర్వాత ఎక్కడ పడి ఉంటామో తెలియదు. ఇంకోటి బాడీలో ఉన్న ప్రతి అవయవము కూడా అన్నీ కూడా పాడైపోతాయి. దానివలన నీ శరీరానికి ఏమైనా సంతృష్టి కలగ చేస్తుందా? ఒకసారి ఆలోచించను, కాస్త మైండ్ పెట్టు. ఈరోజు రాత్రంతా ప్రార్థన చేసుకొని నువ్వు కూర్చో. ఏంటి ఒక పాయింట్ ఇది. దాన్ని త్రాగడం వలన నీ శరీరము ఏంటి పాడైపోతుంది. ఏంటి ఇంకోటి సమాజములో కూడా తలెత్తుకొని తిరగలేము. చూసేవాళ్ళు అనేకులు ఏమేమి మాట్లాడతారో అది మీకు తెలుసు. హల్లెలూయా. నేనంతా వివరించలేను. 3వ విషయం ఏంటంటే, 3వ విషయము
బాగా ఆలోచించండి మీరు. ఏంటి, మీ చిన్న పిల్లోడు ఉంటాడు, ఏంటి వచ్చి నాన్న అని కౌగిలించుకొని చంప మీద వచ్చి నోరార ముద్దు పెట్టుకుంటాడా? సరే ఆలోచించండి. నీ పిల్లలు వచ్చి నీకు ముద్దు పెట్టుకుంటారా? దాని వలన చూడు. ఇంకో మూడోది ఏంటంటే, నీ ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తారా నీవు ఆ స్థితిలో ఉంటే? నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా ఇటువంటి పరిస్థితులు ఎన్ని చూడట్లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను మీ గురించి, మీరు చేసిన దాని గురించి నేను చెప్పట్లేదు, వాక్యం వలన మీకు జరగబోతున్న నష్టము వలన నేను చెబుతున్నాను. మీరు సరి చేసుకుంటే ఏంటి, మీ కుటుంబం ఆశీర్వదింపబడుద్ది. హల్లెలూయా. మీ కుటుంబం ఆశీర్వదింపబడుద్ది. ఏంటి, రూకలు కాని దాని కోసం, నీ శరీరానికి సంతృష్టి కలగ చేయని వాటి కోసము దేవుడు నీకిచ్చిన ధనాన్ని, దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదాన్ని ఎందుకు నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు? దాని వలన నీకేమైనా ప్రయోజనమైన కూడా ఉందా? లేదు. కాస్త మైండ్ పెట్టండి, ఒక అరగంట ఆలోచించండి, మంచి మైండ్ పెట్టి ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనకు అదే. మనకు ఏంటి, మనము ఎన్నో కోట్లు సంపాదించి ఏంటి, సమాజంలో పెద్ద పేరు సంపాదించాల్సిన అవసరము లేదండి. నీ కుటుంబముతో నువ్వు ఏంటి మంచి పేరు సంపాదించుకున్నావు అనుకో చాలు. నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలు ఏంటి మా నాన్న అని చెప్పే స్థాయికి వెళ్తే చాలండి. హల్లెలూయా. ఆ స్థాయికి వెళ్తే చాలు. నువ్వు ఏంటి ఆ స్థాయికి నువ్వు వెళ్ళగలిగితే సమాజం మొత్తము కూడా నేను ఎంతగా గౌరవిస్తుందో చూడండి. నువ్వు ఇచ్చే ధన్యత, ధనధాన్యము ఏది అవసరం లేదండి. వారికి కావలసింది సంతోషం అండి. కుటుంబానికి కావలసింది సంతోషం అండి. సంతోషం లేనప్పుడు ఏమండి, ఒక 100 కేజీలు బంగారం తీసుకొచ్చి నువ్వు నీ ఇంట్లోకి వారికి సంతృప్తి లేకుండా ఉన్నప్పుడు, వారికి సంతోషం లేనప్పుడు, ఇదిగోమా ఈ బంగారం పెట్టుకుంటే ఆమెకి సంతోషం వస్తుందా? ఆలోచించను ఒకసారి. సంతోషం లేనప్పుడు నువ్వు ఏది ఇస్తే ప్రయోజనం ఏముందండి? నువ్వు సంతోషపరిచే వారికి గ్లాస్ నీళ్ళు ఇచ్చినా చాలు. హల్లెలూయా. ఆమె అమృతంగా ఆమె దాన్ని తీసేసుకుంటుందా? హల్లెలూయా. కాలి నీళ్లను, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలు, ఆ నీళ్లను ఆమె ద్రాక్షారసముగా భావించి దాన్ని తీసుకుంటుంది ఆమె. హల్లెలూయా. ఈ పరిస్థితిలో ఆలోచించండి. అందుకని ఇక్కడ అన్నాడు, మొదటి మాటకి ఏమంటున్నాడు ఆయన? ఆహారము కాని వాటి కోసము మీ రూకలను ఎందుకు ఇయ్యగలుగుతారు? మీకు సంతృష్టి కలగ చేయని వాటి కోసము మీ రూకలను ఎందుకు మీరు వ్యర్థపరుస్తారు? హల్లెలూయా. హల్లెలూయా. అది చేయకుండా జాగ్రత్త పడండి చాలు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే జాగ్రత్త పడితే మీరు సంతోషంగా ఉంటారో, మీ కుటుంబము సంతోషంగా ఉంటుంది, దేవుడికే మహిమ వచ్చుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. రెండో విషయాన్ని చూపిస్తాను. బైబిల్లోకి వెళ్దాం. దేవుడు మనకిచ్చిన ఒక మంచి ధన్యత, ఆ ధన్యత విషయంలో మనం కొన్ని సందర్భాలలో ఆలోచిస్తూ ఉంటాం. కానీ బైబిల్ మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యోహాను సువార్తలో 4వ అధ్యాయం 4వ వచనం కాడికి వెళ్తే మనకు అక్కడ సిస్టర్ గారు కనబడతారు. ఒక సహోదరి మనకు అక్కడ కనబడుతూ ఉంది. చదవండి.
ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ మార్గమునకు వెళ్ళవలసి వచ్చెను. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. గనుక యాకోబు తన కుమారుడైన యేషాబునకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసిపోయాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యను. చదము. నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆ సమరయ స్త్రీ యూదులవైన నీవు ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మంచిది, చదవక్కింది. ఇంకా అందుకు యేసు నీవు దేవుని వరమును అదియు నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు. హల్లెలూయా. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ ప్రభువు ఈమెతో మాట్లాడిన మాట ఏంటి? నీతో మాట్లాడుచున్న ఆ వ్యక్తి ఎవరో నువ్వు ఎరిగి ఉంటే ఇలా నువ్వు చెప్పలేవు. ఇక్కడ మనకి చాలా లోతైన సత్యం కనబడిద్దండి. ఈరోజు మనము ప్రభుని ఎరిగామా? ప్రభుని ఎరిగామా? బాధపడొద్దు నాన్న. ఎందుకంటే ముందే నేను 3 సార్లు వందనాలు పెట్టా. 3 విషయాలు, ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క వందనాలు. హల్లెలూయా. ఏంటి, ఎరిగారా ప్రభును? అమ్మా హల్లెలూయా. ఎరిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మరొక రహస్యం ఇక్కడ ఈమె దాచిపెట్టుకుంటుంది. నువ్వు ఎరిగావా అని ప్రభు అడిగాడు. ఏం మాట్లాడా ఏంటి, కానీ దాని తర్వాత పరిస్థితులను ఆమెకి బోధించాడు ప్రభు. అయ్యా, నీవు నా దగ్గర అడిగిన ఈ నీళ్లు ఇవ్వడానికి నీవు తాగే వ్యక్తివి కావు. మేము నీకు ఇవ్వకూడదు, మీరు తాగకూడదు అనే విషయాన్ని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఎటువంటి వ్యక్తినో నువ్వు ఎరిగితే ఈ మాట మాట్లాడవు అన్నాడు. అక్కడ హల్లెలూయా. నువ్వు నన్ను ఎరిగితే నీ మాట మాట్లాడవు అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పేసేసిన తరగత అని, అయితే నీవిచ్చే నీళ్ళు కొద్ది నిమిషాల్లో నాకు ఇంకా దాహము కలిగిద్దాం. అయితే నేనిచ్చే నీళ్ళు నీకు ఇంకా ఎన్నటికీ దాహము కాదు. హల్లెలూయా. ఎన్నటికీ దహనము కాదు, అది ఎన్నటికీ దాహము కాదు. స్త్రీలకు ఈ రోజుల్లో ఎక్కువ పని అదేనండి. ఊరికనే వచ్చి ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరైనా పని చేశారనుకోండి, ప్రశాంతంగా కూర్చొని చేయండి అమ్మ అంటారు. హల్లెలూయా కదా. అటువంటి పరిస్థితులు ఈమె ఆ నీళ్లు ఇచ్చాడనుకో ఇంకా ఎన్నడూ కూడా దాహము కలగదు. ఎంత గొప్ప మాట ఇది, ఎంత మంచి మాట. ఇంకా ఎన్నడూ కూడా మన నీళ్లు త్రాగే పని
లేదు. అందుకు అయ్యా అది నాకు ఇవ్వవా, అది నాకు ఇవ్వవా అని అడిగినప్పుడు మా తల్లి, ప్రభు తెలియదు అనుకుంది. రహస్యాలు దాచుకుంటూ ఉంటారండి, రహస్యాలు దాచుకుంటూ ఉంటారు. ప్రభు ప్రతిదానికి చూస్తూ ఉంటాడు, ప్రభు ప్రతిదానికి ఎరుగుతూ ఉంటాడు, ప్రభు ప్రతిదానికి గ్రహిస్తూనే ఉంటాడు. ఏంటి మనము కప్పేసేస్తామేమో, కానీ అది ఎప్పుడూ కప్పబడదండి. ఎన్ని రోజులు కప్పబడిద్ది? 1 రోజు, 2 రోజులు, 3వ రోజు ఎవరి తరమో కాదు. హల్లెలూయా. ఎన్నో రోజు? 3వ రోజు ఎవరి తరము కాదు ఆపడానికి. ఎవరి తరము కాదు. ఆపుతామా? ఆపుతారా? 3వ రోజు ఎవరి తరము కాదు. విత్తనము భూమిలో పడిన తర్వాత 3వ రోజు ఖచ్చితంగా అది మొలుచుద్దది, మొలకెత్తుద్ది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మహాతల్లి 5 రోజులు కప్పిందా లేదా? ఎన్ని రోజులు? ప్రభు అన్నాడు అప్పుడే, అమ్మా నేను ఈ నీళ్లు నీకు ఇస్తాను, మంచిది, ఈ నీళ్లు నీకు అవసరమే, నేను ఇస్తాను, కానీ నువ్వు మాత్రము ఒక పని చేయి అన్నాడు. నీ దగ్గర ఉన్నారే వారిని నా దగ్గర తీసుకురా అన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర తీసుకురమన్నాడు? నా దగ్గర తీసుకురండి అంటే ఈమెకి ఏం అర్థం కాల సైలెంట్గా ఉండిపోయింది. అప్పుడు మరొక మాట అన్నాడు, అమ్మా 5గురు వెళ్ళిపోయారు, 6వ వ్యక్తి ఉన్నాడే, అతను కూడా. హల్లెలూయా. ఎన్ని రోజులు కప్పగలుగుతామండి మనం? 5 రోజులు కప్పిందండి. 6వ రోజుకైనా కానీ అది మొలకెత్తి బయటికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమెను గురించి ఆయన ఎమ్మట పలికేసేసాడు. ఆయన మనము చూడట్లేదని కప్పకూడదమ్మా. విత్తనాలు పైన మట్టి వేసేసామని భ్రమపడకూడదు నాన్న. మనుషుల కన్నులను కప్పేశామని మనము అనుకోకూడదమ్మా. పిల్లికున్న ఆలోచనలు వెళ్ళకూడదు, పిల్లి ఏం పని చేసేది అమ్మా? పిల్లి ఏం చేసేది? తన కళ్ళు మూసుకొని నేను ఎవరికి కనబడట్లేదు అనుకుంటుంది. అది తన కళ్ళు మూసుకుంటే కనబడదా? పక్కన కళ్ళు ఏం చేస్తున్నాయి? హల్లెలూయా. పక్కన కళ్ళు ఏం చేస్తాయండి? ఒకరి కన్ను మూపించావేమో, 2 కన్నులు మూపించావేమో. సంబరపడిపోతుంది రాణి. అందరు ఇంట్లో వెళ్ళిపోయారు, దొరికాడు ఇప్పుడు ఒకడు. ఒక్కడే అనుకుంది. దగ్గరికి వెళ్ళి వస్త్రాలు లాగుతుంటే ఆయన ఒకే ఒక మాట అనేశాడు, ఇంట్లో ఎవ్వరు లేరని సంబరపడుతున్నావా? ఎవ్వరు లేరని అనుకుంటున్నావా? ఆకాశములో నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ నా దేవుని ఎదుట నేను ఎలా ఈ పాపము చేయగలుగుతాను, ఈ పాపం నేను ఎలా చేయగలుగుతాను అని ఆయన ఆ తన ఎదుట వచ్చిన పాపమును విసిరి అక్కడ పడేసేసి వెళ్ళగలిగాడండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఏదైనా కావచ్చు, ఒకటి గమనించండి, ఆమె చేసింది ఒక తప్పే. ఆమె చేసింది ఒక తప్పే, కానీ ఈరోజు ప్రభు మనకిచ్చిన చాలా చాలా వాగ్దానాలు ఉన్నాయండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఆకలి కొనిన వారికి నా సన్నిధిలో మొదట
ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉంది? ఏదో సామెత చెప్తారే, దొరికినోడే దొంగ, పాపం ఆమె దొరికింది, ఆమెను ఎందుకు వెంబడిస్తా? ఇవి ఉన్నోళ్ళు ఉన్నారు కదా, దీంట్లో దొరికిన వాళ్ళు ఉన్నారు కదా. వీటిలో కూడా ఇది కూడా ఆమె చేసింది ఒక పాపం అయితే, మనము రకరకాలైన పాపము ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము అని ప్రభు చెప్పిన ఈ మాటకి ఆమె దాని వలన ఆమె ఒక పాపము చేసిందేమో, కానీ మనము రోజుకి ప్రభు అన్నాడు, నీ కంటి చూపుతో చూస్తేనే అది చూసారా. ఎదుటి వ్యక్తి అతని ఇంట్లో ఉన్న చిన్న సున్నైనను, సున్న దేనికి పనికి వచ్చేదా? దేనికి పనికిరా సున్న? సున్నైనను పుల్ల దేనికి పనికి వచ్చేది? పడేయడానికి. ఆ పడేసేసే వస్తువు కూడా వాటిని నీవు ఆశించకూడవద్దు. హల్లెలూయా. గమనించారా? ఇటువంటి సరి చేసుకోవలసిన విషయాలు మనలో ఎన్నెన్నో ఉన్నాయో ఒకసారి గమనించండి. ఈ స్త్రీ చేసింది ఒకటే, కనబడింది, దొరికింది. అందుకనే ప్రభు అన్నాడు, మరొక స్త్రీ దొరికింది. అక్కడ దొరికినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారు? రాళ్ళు తీసుకొని తరుముతున్నారు. ఈమెని మోషే ధర్మశాస్త్రము ప్రకారముగా రాళ్ళు రువ్వి చంపాలి. ప్రభు అక్కడ అడ్డం వచ్చేసాడు. ప్రభు వాడిన మాట చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మనకందరికీ తెలుసు, మీలో పాపము చేయని వారు. మరి వీళ్ళకి ఎన్ని రాళ్ళతో కొట్టాలి ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ఎన్ని రాళ్ళతో కొట్టాలా? ఇప్పుడు వీళ్ళు దొరికారా, ఆమె దొరికిందా? వాళ్ళు ఏంటంటే శరీర సంబంధముగా ఆకర్షణను చూసి వాళ్ళు పట్టుకునేది మాత్రమే, కానీ ఆమె దొరికిన దొంగ, వీళ్ళు దొరకని దొంగ. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా? కంటికి కనబడే పిన్నిస్సులు ఉంటాయి కదా, అది కనబడేది. గమనించండి, పిన్నిస్ కనబడేది. అది మన బాడీలో ఇట్లా కూర్చోమనుకోండి, కూర్చున్న తర్వాత ఎంతసేపు ఉంటుంది దాని మంట? 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంట, 3 గంటలు కదా. అది కనబడే విషము. పాములో ఉన్న విషం కనబడుద్దా? పాములో ఉన్న విషం కనబడుద్దా? ఎంత భయంకరమైన ప్రమాదం ఉంటుంది గమనించండి. తేల్లో ఉన్న విషం కనబడుద్దా? ఎంత భయంకరమైన విషం ఉండదు చూడండి. ఇంకా అన్నిటికంటే మన పండ్లలో ఉంటే విషం కనబడుద్దా? ఎంత ప్రమాదకరమైనది. అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆమె దొరికిన ఆమె కంటే దొరకని వాళ్ళు అంత విష సర్పముతో సమానము. హల్లెలూయా. హల్లెలూయా. దొరకని పాపము చేసి దొరకని మీరు అది ఆ విష సర్పముతో సమానముగా అది ప్రభు ఎంచుతున్నాడు. దానిని ఆమె చేసిన పాపము చిన్నదే, అది కాసేపటికి మారిపోయేదే, కానీ మనము కనబడకుండా చేస్తున్నామే పాపము, దొరకకుండా చేస్తున్నామే పాపము, కప్పేస్తా ఉన్నామే పాపము. అది చాలా భయంకరమైనది. అది అందుకని ప్రభు అన్నాడు, నువ్వు చేసిన పాపములను ఒప్పుకొని దానిని విడిచిపెట్టు. హల్లెలూయా. ఏం చేసుకోమంటాడు ఆయన? విడిచిపెట్టు. నీ చేతిలోకి ఆ పాపము నీకు కనబడినప్పుడు వాటిని విడిచిపెట్టు. ప్రభు చెప్తున్నమాట. విడిచిపెట్టకపోతే ఆ పాపము
ఏం చేసేది? ఆ పాపం ఏం చేసేది? పాపము పరితత్వమై గర్భమును ధరించి మరణాన్ని హల్లెలూయా కనేసేసింది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట రెండో విషయం ఏమన్నాడు ఆయన? రెండో మాట ఏమన్నాడు? ఎన్ని ఎన్ని క్రియలు ఉన్నాయో వాటిని ముందు విడిచిపెట్టు. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ ఎమ్మట దానిని ఏం చేసింది? విడిచిపెట్టింది. హల్లెలూయా. ఆమెకు ప్రకటన చేయబడక మునుపు, ఆమెకి తెలియపరచబడక మునుపు ఆమె పాపము చేస్తూనే ఉందండి. ప్రభు ఎప్పుడైతే ఆమెని బయలుపరిచాడో ఎమ్మట అతన్ని విడిచిపెట్టేసేసింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శరీరముతో చేసే పాపము ఒకటి కాదు, మనం చేసే అనేకమైన రకరకాలైన పాపాలు ఉన్నాయి. కంటి చూపుతో కావచ్చు, ఆలోచనతో కావచ్చు, మనస్సుతో కావచ్చు, ఇంకా మనము దేవుని సన్నిధిలో వెనకాడంలో కావచ్చు, దేవునిలో సన్నిధిలో పని చేసే విషయంలో కావచ్చు, మనము దేవుడు మనకు వాడుకునే సందర్భంలో కావచ్చు, మనము దేవుడు మనకిచ్చిన ధన్యతలో, దేవుడు మనకిచ్చిన కృపలో మనం వెనుకబడుతూ ఉన్నామేమో. వాటి విషయంలో మనము జాగ్రత్త పడి వాటిని విడిచిపెట్టేసేసి ఏంది? మూడవ విషయాన్ని మీకు గుర్తు చేస్తా. హల్లెలూయా. ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను? 2 చెప్పాను. మొదటిది ఏది? వ్యర్థముగా నువ్వు చేసుకోకూడవద్దు. రెండోది ఆజ్ఞ అతిగా మించకూడవద్దు. హల్లెలూయా. ఏంటి మూడో విషయము సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. హల్లెలూయా. చూశారండి? ఇప్పుడు ఈ మాట గమనించండి. చివరిలోకి వచ్చాను నేను. ముందు 2 విషయాలు ప్రభు చెప్పాడు. ఆ విషయమై మీరు ఆలోచించకుండా మీ స్వబుద్ధిని మీరు ఆధారము చేసుకుంటే మీ స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే దాని వలన నష్టము జరిగేది మనకే కానీ దేవుడికి కాదండి. అందుకనే యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయంలో ఒక మాట వాడతాడు దేవుడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఒక మాట అంటాడు. ప్రభు, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. చూడండి, పాపమునకు పాపమును కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మీరు గమనించండి. మీరు నన్ను అడగక ఆలోచన చేస్తారంట. ఏమని ఆలోచన చేస్తాం? దేవుని ఆలోచనలు వెళ్ళరండి. స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆలోచిస్తూ ఉంటారు. దావీదు మహారాజు కూడా అతనికి ఒక ఇటువంటి ఈ సమరయ స్త్రీకి జరిగిన పరిస్థితి కూడా దావీదు మహారాజుకి జరిగింది. ఆయనకి ఇలాగనే ఈరోజు
మనకెలాగ పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడో అలాగనే ప్రవక్తను పంపించి దావీదుని కూర్చోబెట్టుకొని చల్లని మాటలు చెప్పాడు ఏంటి, చల్లని మాటలు చెప్పాడు. ఆ మాటలు వివరించిన సమయం లేదు, మన అందరికీ తెలుసు ఆ ఉపమానం ఏంటి, ఆ మాటలు మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందో, ఆ ప్రవక్త వచ్చి ఎప్పుడైతే తనను గర్తించాడో, ఇది నీవే. హల్లెలూయా. ఎవరో కాదయ్యా, ఎవరో కాదు, నీవే అనగానే గుండె పగిలిపోయి ఏంటి, గుండె పగిలిపోయి 51 కీర్తనలోకి వెళ్ళిపోయాడు ఏంటి. హల్లెలూయా. అక్కడికి మనకు అన్ని తెలిసిన వివరణే ఏంటి. ఆ రోజు దేవుడు దావీదుతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు చేయలేదని అనుకోవట్లేదండి, ఇప్పుడు దాకా మనం చేయలేదని అనుకోకూడదండి. దావీదు పిలువబడిన తర్వాత చేసిన తప్పు ఇది ఏంటి. మనము కూడా ఏమైనా దేవుడు పిలిచిన తర్వాత ఎవరైనా ఏమైనా చేస్తూ ఉన్నామేమో, అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారేమో, అందుకనే ఇదిగో దావీదు ఏం చేశాడు, అతన్ని ఏర్పరచుకున్నాను, తప్పు చేశాడు, గర్దించాను, సరి చేసుకున్నాడు, కృప చూపించాను. హల్లెలూయా. ఈరోజు కూడా మనం గ్రహించాలి, దేవుడు దావీదుకు ఇచ్చిన కృపయే మనకు పిలిచాడు. ఒకవేళ పొరపాటు జరిగి ఏమైనా తప్పు చేశామేమో, సరి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకుందాం. సరి చేసుకొని మనం ఆయన సన్నిధిలో దావీదు వలె పశ్చాత్తాపపడదాం. మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఇవన్నీ మామూలేనండి, ఇవన్నీ సాధారణమే అండి అని బ్రహ్మలోకి వెళ్ళకుండా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏంటి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనలను మనమే దావీదు వలె పశ్చాత్తాప పడదాము. ఆయన పొందిన కృపను మనమును పొందుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, 3 విషయాలు చెప్పాను, 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, మొదటి మాట ఏది? మొదటి మాట ఏంటి? కష్టార్జితమును మీరు వ్యర్థము చేసుకోబోకండి నాన్న. ఏంటి, ఎవ్వరు కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకోబోకండి. విలువైన వాటి కోసం వాడండి, విలువైన వాటి కోసం వాడండి, విలువైన వస్తువులను పూజించండి. ఏంటి, మీ శరీరానికి సంతృష్టి కలుగ చేసే ఐటెం తినండి. ఏంటి, అదేదో ఆ పిచ్చి రైసు మానేసేసి బాదం పప్పులు, జీడిపప్పులు తినండి. ఆ 200-300 రూపాయలు పెట్టి వ్యర్థ చేసి శరీరాన్ని కుళ్ళగొట్టుకునే కన్నా, కుళ్ళిపోయేటట్టు చేసే కన్నా మంచి సంతృష్టి కలుగ చేసే ఐటెం తినండి. ఖర్చు పెట్టాలి మీకు అంత ఆశగా ఉంటే కిలోలు తినండి. కోడి మాంసం 200 రూపాయలు తిని ఏంటి, ఆ చెయ్యంత కంపు వాసన పెట్టుకొని కొంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి మటన్ తినండి. ఎంత ఆరోగ్యం! అది నీకు శక్తి కలగ చేసేది నానా, నీకు ఆరోగ్యం కలగ చేసేది. అది తినండి, ఆరోగ్యంగా ఉండండి. దేవుడిచ్చిన ఆయుష్ను ఏంటి కుంగిలిపోకుండా దాన్ని వెళ్ళబుచ్చండి. ఏంటి, వెళ్ళబుచ్చండి. ఒకసారి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరంలో డొంకరంలో ఒక దైవజనుడు ఏంటి, ఆయనకి 80 సంవత్సరాలండి. ఎలా ఉన్నాడు తెలుసా? 25 సంవత్సరాల వయసు కుర్రోళ్ళగా ఉన్నాడు. ఆయన తిరుగుతూ దేవుడు తీసుకెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన అడిగితే తర్వాత అంటే నేను వాళ్ళ కొడుకుని అడిగితే ఆయన అన్నాడు, ఆయన తిండి ఎవరే తినేది అన్నారు. హల్లెలూయా.
ఆయన తినే తిండి ఎవరు తిన్నారా? అందుకని ఆయన అంత పుష్టిగా ఉండి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ను సొంతగా తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ములుగుతూ గునుగుతూ ఎందుకు ఉంటారు నాన్న? ఆరోగ్యంగా ఉండని శ్రేష్టమైన భోజనం చేయండి. హల్లెలూయా. రెండో మాట ఏమన్నాడు ఆయన? అమ్మా హల్లెలూయా. తప్పులను కప్పుకోకుండా ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఆయన ఎదుట విడిచిపెట్టే వాళ్ళిగా ఉందాం. విడిచిపెట్టేసి మళ్ళీ తన జోలికి వెళ్ళకుండా ఆగిపోదాం. మూడో విషయము, మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేద్దాం. కింద అన్నాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా జీవించి ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుతాం. 3 విషయాలు ఇక మీకు ఒకటి గుర్తు చేస్తాను. పోయిన సంవత్సరము 3 రోజులు మీటింగ్స్లలో 3 వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. గుర్తుందా? అంతకుముందు 3 తీసుకొచ్చాడు. ఎవరిని? 24లో ఎవరిని తీసుకొచ్చాడు దేవుడు? 3 తీసుకొచ్చాడు దేవుడు. 24లో 25లో 3 వ్యక్తులను తీసుకొచ్చాడు. 24లో 3 రకాలైన చెట్లను తీసుకొచ్చాడు. హల్లెలూయా. గుర్తొచ్చిందా? 3 రకాలైన చెట్లను 24లో, 25లో 3 రకాలైన వ్యక్తులను. ఈ సంవత్సరము కూడా మొదటి వ్యక్తిగా ఈరోజు ఈ దావీదును తీసుకొచ్చాడు. ఆయనకు చూపించిన కృప మనకు చూపించాయి. తర్వాత ఇంకా 2 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తులను తీసుకొస్తాడో వాటి కోసం మీరు బాగా ప్రార్థన చేయండి. దేవుని మాటలను ఆలకించి కొన్ని సత్యాలు నేర్చుకొని మనము ఆయన చేత ఆశీర్వదింపబడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.